నమస్తే అండి. నా పేరు డాక్టర్ మేఘ్నా, ఎంబీబీఎస్, ఎండీ పీడియాట్రిక్స్. ఫీడింగ్ అయిన తర్వాత బర్పింగ్ చేయాలి అంటారు. మరి మీరు సరిగ్గా చేస్తున్నారా లేదా? ఈరోజు వీడియోలో ప్రాపర్ టెక్నిక్ ఎలా అనేది చూద్దాం. అండ్ రెగ్యులర్‌గా ఉండే బర్పింగ్ రిలేటెడ్ డౌట్స్‌ని క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ బర్పింగ్ పొజిషన్ షోల్డర్ మీద. బేబీని మీ షోల్డర్ మీద పెట్టుకొని బర్పింగ్ చేయాలి. చాలామంది పేరెంట్స్ బేబీని ఇలా కిందకి పెట్టుకొని ప్యాక్ చేస్తూ ఉంటారు. దీనివల్ల బేబీ ముక్కు షోల్డర్ లెవెల్‌లో ఉండి ముక్కు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మనం బేబీని ఇలా కొంచెం పైకి పెట్టుకోవాలి అండ్ బేబీ టమ్మీ మీ షోల్డర్ వరకు రావాలి. ఒక చేత్తో సపోర్ట్ ఇవ్వాలి బేబీకి. ఇంకొక చేత్తో బ్యాక్ ప్యాడ్స్ ఇవ్వండి. స్ట్రెయిట్‌గా కాకుండా కొంచెం ఇలా పెట్టుకొని ప్యాడ్ చేస్తే బెటర్. సెకండ్ పొజిషన్. బేబీని మనం కూర్చోపెట్టి కూడా బర్పింగ్ చేయొచ్చు. ఎలాగా? బేబీని మీ ఒళ్ళో కూర్చోపెట్టారు గదా! ఈ చేత్తో ఒక సి ఫార్మ్ చేయాలి. థంబ్ ఏమో ఒక సైడ్ చిన్ వైపు సపోర్ట్ చేయాలి అండ్ మిడిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఏమో ఇంకొక సైడ్ చిన్‌కి సపోర్ట్ చేయాలి. ఇంకా మీ పామ్ ఉంది కదా! ఇది బేబీ టమ్మీ మీద ఉండాలి ఇలాగా. ఇప్పుడు కొంచెం బేబీని ముందుకి ఫార్వర్డ్ బెండ్ చేసి ఇలా ప్యాట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ పొజిషన్. బేబీని మీ ఒళ్ళో ల్యాప్ మీద ఇలా పడుకోబెట్టండి. హెడ్ ఏమో ఒక సైడ్‌కి తిప్పండి. అగైన్ నోస్ కంప్రెస్ అవ్వకూడదు. సో, బేబీ హెడ్ ఒక సైడ్ తిప్పి జెంటిల్ బర్ప్. మీ కాలు సపోర్ట్ ఉంది కదా! దాని అగెయిన్స్ట్‌గా మీ బేబీ టమ్మీ ఉంటది. సో, జెంటిల్ బర్ప్ చేస్తే సరిపోతుంది. ప్యాట్ అండ్ రబ్ ఇలా చేస్తే బేబీకి బర్పింగ్ ఈజీగా అవుతుంది. ఇంకా కొన్ని కామన్‌గా అడిగే బర్పింగ్ రిలేటెడ్ క్వెషన్స్. ఫస్ట్, ఫార్ములా మిల్క్ ఇస్తే బర్పింగ్ అవసరమా? యెస్. ఎంతసేపు బర్పింగ్ చేయాలి? యూజువల్లీ ఒక 5-10 మినిట్స్. బర్ప్ రాకపోయినా కంగారు పడకండి. బేబీ కంఫర్టబుల్‌గా ఉన్నంత సేపు పర్లేదు. నెక్స్ట్ క్వెషన్. బర్ప్ చేసేటప్పుడు బేబీ మిల్క్ బయటకొచ్చేస్తుంది. బేబీ స్పిట్ చేసేస్తున్నాడు. ఏమైనా డేంజరా? చిన్న చిన్న స్పిట్ అప్స్ అనేవి చాలా కామన్. బేబీ వెయిట్ గెయిన్ నార్మల్‌గా ఉంటే, బేబీ యాక్టివ్‌గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. బర్పింగ్ ఎప్పుడు ఆపొచ్చు? బేబీస్ 4-6 మంత్స్ రీచ్ అయ్యే వరకు రెగ్యులర్‌గా బర్పింగ్ చేయాలి. తర్వాత నుంచి వాళ్ళు న్యాచురల్‌గా టెండెన్సీ డెవలప్ చేసుకుంటారు. అప్పటి నుంచి స్లోలీ తగ్గించొచ్చు. బర్పింగ్ వల్ల కోలిక్ అంటారు కదా! అది తగ్గుతుందా? ఫీడింగ్ చేసేటప్పుడు బేబీస్ ఎయిర్ కూడా మింగేస్తూ ఉంటారు. ఆ స్వాలోడ్ ఎయిర్ నుంచి వచ్చే డిస్కంఫర్ట్ తగ్గుతుంది. కానీ ట్రూ కోలిక్ అనేది తగ్గదు. బట్ బర్పింగ్ రెగ్యులర్‌గా చేస్తే బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాసెస్ అనేది స్మూత్ అవుతది. ఏ బర్పింగ్ పొజిషన్ అయితే బెస్ట్? మీ బేబీకి ఎలా కంఫర్టబుల్‌గా ఉంటే అదే కంటిన్యూ చేయాలి. అది బెస్ట్ అని అలా ఏం లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో డిస్కస్ చేయండి. సొల్యూషన్స్ మీద వర్క్ చేద్దాం. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థాంక్ యూ.